ఇవాళ సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీల ధర్మాసనమే చంద్రబాబు పిటిషన్ను విచారించనుంది. చంద్రబాబు దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. 17A పై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వచ్చాకే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారిస్తామని ధర్మాసనం చెప్పింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దన్న నిబంధన కొనసాగుతుందని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు క్వాష్ పిటిషన్పై ధర్మాసనం తీర్పిచ్చింది. కానీ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేశారు. విస్తృత ధర్మాసనాన్ని సీజేఐ నిర్ణయించాల్సి ఉంటాయి. ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఎన్ని గంటలకు విచారణ జరగనుంది? ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి ఇవాళ? శ్రావణి, మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదులతో కూడినటువంటి ధర్మాసనం ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన విచారణ జరగబోతుంది. వాస్తవానికి ఏదైతే ఫైబర్ నెట్ స్కామ్ లో చంద్రబాబును నిందితుడిగా చేర్చిన తర్వాత హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు. ముందస్తు బెయిల్ ను అక్కడ తిరస్కరించడంతో అదే కేసును ఇక్కడ క్వాష్ చేయాలంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అయితే అప్పటికే స్కిల్ డెవలప్మెంట్ 17A కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దానిపై వాదనలు కొనసాగుతున్నటువంటి సందర్భం. దాంతో 17A పైన క్లారిటీ వచ్చాకే ఫైబర్ నెట్ కేసు విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో దాంతో పలుసార్లు ఫైబర్ నెట్ కేసు లిస్ట్ అయినప్పటికీ కూడా దానిపైన వాదనలు మాత్రం జరగలేదు. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చాకే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేస్తామని చెప్పి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే నిన్న ఏ విధంగానైతే స్కిల్ డెవలప్మెంట్ లో 17Aకి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం అనిరుద్ధ బోస్ దాంతోపాటు జస్టిస్ బేలాయం త్రివేదులు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాంతో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్ణయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టుకు చేరింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని మరొకసారి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే 3 గంటలకు జరిగేటటువంటి ఈ కేసు విచారణ జరుగుతుందా, లేదంటే ఎప్పటిలాగే మరోసారి 17Aకి లింక్ చేస్తూ వాయిదా వేసే అవకాశం ఉందా అనే దానిపైన ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 2015 నుంచి 18 వరకు ఏదైతే ఈ కుంభకోణం జరిగింది, దీంట్లో 114 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పి ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. సో దాంట్లో విచారణ జరిపేందుకు ఈ విషయం పైన కేసు కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో ఎప్పుడైతే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి సమయంలోనే 17A పైన క్లారిటీ వచ్చాకే దీనిపై వాదనలు వింటామన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్టు కూడా చేయొద్దని చెప్పి స్పష్టం చేసింది. సో ఈ రోజు 3 గంటలకు జరిగేటటువంటి విచారణ సందర్భంగా మరి నిన్నటి తీర్పుకు సంబంధించి దాన్ని కొనసాగిస్తారా లేదంటే ఈ రోజు కూడా వాయిదా వేస్తారా అనేది మాత్రం 3 గంటలకు తెలియబోతుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.